నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆప్షన్స్ ట్రేడర్ తిరుపతి రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో తిరుపతి రెడ్డి గారు. హాయ్ విష్ణు గారు. ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు ఈ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకోగానే, స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్, ఈ ట్రేడింగ్లో గ్యాంబ్లింగ్ అంటారు కదా. సో ఈ రెండు ఒకటే అంటారా, ట్రేడింగ్ గ్యాంబ్లింగ్, లేదంటే రెండు వేరు వేరు కోణాలు అంటారా? ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ట్రేడర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ప్రొఫెషనల్ ట్రేడింగ్ చేసే పర్సన్, ఒక బిగినర్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ వన్ మ్యాక్సిమం గ్యాంబ్లింగ్ చేస్తారు ఇనీషియల్ డేస్లో. అండ్ ప్రో ట్రేడర్ అయినప్పుడు మైండ్ సెట్ ప్రో ట్రేడర్కి అండ్ ఇనీషియల్ లెవెల్ ఆర్ గ్యాంబ్లర్కి ఎలా ఉంటుంది మైండ్ సెట్ అంటే, సింపుల్, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ప్రాసెస్ ఫాలో అవుతాడు. సో ఒక న్యూ కమర్కి ప్రాసెస్ అంటే ఏంటో తెలియదు, తనకేదైతే తెలిసిందో దాన్నే ట్రేడింగ్ అనుకుంటాడు. సో అది మేజర్ డిఫరెన్స్. ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు. నెక్స్ట్ వచ్చి ఒక ప్రొఫెషనల్ పర్సన్కి మార్కెట్ గురించి జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తను ఏం ఎక్స్పెక్ట్ చేయడు మార్కెట్ నుంచి. కానీ ఒక బిగినర్ కావచ్చు గ్యాంబ్లర్కి మార్కెట్ గురించి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే మన దగ్గర ఒక 1 lakh ఉంటే 1 lakhతో మంత్కి 1 lakh ఎర్న్ చేసేద్దాం, ఆర్ఎల్స్ 1 lakhని 10 lakh చేసేద్దాం. చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ వచ్చి ఎవ్రీ టైం క్యాపిటల్ ప్రొటెక్షన్ గురించి థింక్ చేస్తాడు. అంటే తన దగ్గర ఉన్న 1 lakhని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ అది తన బ్రెయిన్లో ఫస్ట్ ఒక ట్రేడ్ వేసేటప్పుడు ఆ రిస్క్ గురించి థింక్ చేస్తాడు, ప్రాఫిట్ గురించి థింక్ చేయడు ప్రొఫెషనల్ ట్రేడర్. గ్యాంబ్లర్ వచ్చేసి తన క్యాపిటల్ ఎంత, ఎన్ని క్వాంటిటీ కొంటున్నాడు, కొన్న తర్వాత ఇది ఒకవేళ మనకి అగెనిస్ట్కి వెళ్తే మార్కెట్ ఎంత లాస్ వస్తుంది, ఇవేం థింక్ చేయడు, ఓన్లీ ప్రాఫిట్ గురించి థింక్ చేస్తాడు. తను ఎంట్రీ తీసుకునేటప్పుడు తన బ్రెయిన్లో కంప్లీట్గా ప్రాఫిటే రన్ అవుతుంటుంది. ఎంట్రీ తీసుకున్న తర్వాత టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది గ్యాంబ్లింగ్ చేసే పర్సన్కి. ఆ తర్వాత ప్రొఫెషనల్ ట్రేడర్కి వచ్చి ఒక ప్రాపర్ ట్రేడ్ సెటప్ ఉంటుంది. తన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్ట్ చేశాడు, ఒక 3 months ఒక వే ఆఫ్ ట్రేడింగ్ చేశాడు. దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉంటాయి. వాటిని తను ఓవర్కమ్ చేస్తూ ఒక 1 year 2 years తర్వాత డిపెండ్, ఒక్కొక్కరు 5 years తర్వాత సెటప్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు 6 monthsలోనే సెటప్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది మీ ప్యాషన్ అబౌట్ ట్రేడింగ్. మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారు, ఎంత డెడికేటెడ్గా ఉన్నారు దాని మీద డిపెండ్ ఉంటుంది మీరు ట్రేడ్ సెటప్ క్రియేట్ చేసుకోవడం. అంటే దాన్ని సిస్టమేటిక్ ట్రేడింగ్ అనొచ్చు అంటారు. అవును, ఆ ట్రేడ్ సెటప్ క్రియేట్ చేసుకోవడం సిస్టమేటిక్ ట్రేడింగ్ అంటారు. ఒక న్యూ బిగినర్కి ఇవేమి ఉండవు. జస్ట్ వస్తాడు, 9:15కి మార్కెట్ స్టార్ట్ అవ్వగానే బై చేస్తాడు, సెల్ చేస్తాడు. అండ్ ఎవ్రీ మినిట్ బయింగ్ సెల్లింగ్ చేస్తూనే ఉంటాడు న్యూ కమర్. అంటే ఒక రెడ్ క్యాండిల్ చూడగానే మార్కెట్ ఫాలో అవుద్ది అనుకుంటాడు, ఒక గ్రీన్ క్యాండిల్ చూడగానే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటాడు. సో ఆ ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేస్తూ ఉంటాడు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవ్రీడే ట్రేడ్ చేయరు. నాకు తెలిసిన ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవ్రీడే ట్రేడ్ చేయరు. వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారంటే వాళ్ళ సెటప్ ఫామ్ అవుతుంది మార్కెట్లో, అప్పుడు వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. వాళ్ళ సెటప్ ఫామ్ అవ్వలేదు అనుకో, వాళ్ళు ఆ రోజు చిల్ అవుతారు అంతే జస్ట్ మార్కెట్లో. ప్రొఫెషనల్ ట్రేడర్స్ నన్ను చాలామంది అడుగుతుంటారు, సార్ మీరు అంటే మా స్టూడెంట్స్ కూడా కొంతమంది అడుగుతుంటారు, సార్ మీరు ఒక ట్రేడ్ సెటప్ చెప్పారు, అది ఈరోజు ఫామ్ అవ్వలేదు, నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖాళీగానే కూర్చో ఉన్నాను, దాని నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది. సో వాళ్ళు చెప్తూ ఉంటారు. బేసిక్గా మీకు ట్రేడింగ్ అంటే చాలా పేషెన్స్ ఉండాలి. సో మీరు ఆ ట్రేడ్ సెటప్ క్రియేట్ చేసుకున్న తర్వాత అది ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మీరు. అంతేకాని మీరు మీ ట్రేడ్ సెటప్ ఫామ్ అవ్వకుండా మీరు ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే. సో అది ప్రొఫెషనల్ ట్రేడింగ్కి గ్యాంబ్లింగ్కి డిఫరెన్స్. ఇంకా చెప్పాలంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్కి ఎమోషన్స్ ఉండదు. వాళ్ళు ఎగ్జాక్ట్గా ఒక ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటారు. ఆ ఎంట్రీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత లాస్ అవుతారు ఎగ్జాక్ట్గా. ఇప్పుడు వాళ్ళ క్యాపిటల్ ఒక 1 lakh అనుకుందాం, 1 lakhకి వాళ్ళు ఒక 1,000 రిస్క్ పెట్టుకుంటారు. ఆ 1,000 ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకో, ఆ రోజు ఇంకా ట్రేడ్ చేయరు, కామ్ అయిపోతారు. మినిమం టార్గెట్ వచ్చి 2,000-3,000 ప్లాన్ చేస్తారు. అట్లీస్ట్ 1,1:1 టార్గెట్ అయినా ఉంటుంది డ్యామ్ షూర్గా. సో ఇది బేసిక్గా ఒక సిస్టమేటిక్ ట్రేడింగ్ చేసే పర్సన్. గ్యాంబ్లింగ్ చేసే పర్సన్కి అలాంటివి ఏమి ఉండవు. అంటే ఒక రిస్క్ రివార్డ్, ఇప్పుడు 1 lakhకి ఒక 10,000 క్వాంటిటీ వస్తాయి అనుకోండి, 10,000 క్వాంటిటీ కొనేస్తాడు. ఆ రిస్క్ చూసుకోడు అనమాట బేసిక్గా. సో ఆ తర్వాత మీరు వన్స్ 10,000 క్వాంటిటీ కొన్న తర్వాత మీకు మార్కెట్ ఒక 5 points మూమెంట్ ఇచ్చింది అనుకో, అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, మీకు 50,000 ప్రాఫిట్ ఆర్ 50,000 లాస్. మీకు 50,000 లాస్ కనపడింది అనుకో, మీకు బ్రెయిన్లో ఏం చేయాలో ఫస్ట్ అర్థం కాదు. అవును. సో అదే మీకు ఒక 1,000 రిస్క్ మీద అనుకుందాం,
మీ బ్రెయిన్ స్క్రీన్ మీద ఒక 600-700 లాస్ కనపడింది, మీరు చాలా రిలాక్స్డ్గా ఉంటారు, ఎందుకంటే అది ప్రీ డిటర్మైన్డ్ లాస్. సో ఇలా పీపుల్ ఏంటంటే గ్యాంబ్లింగ్ చేసే పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సిస్టమాటిక్ ట్రేడింగ్ చేసే పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. అండ్ మీరు ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు మీ ఎమోషన్ కంట్రోల్ అవ్వాలంటే సింపుల్ రూల్, ఫాలో ద ప్రాసెస్, డోంట్ సీ యువర్ P&L. మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎవ్రీ టైం మీ P&L చూస్తూ ఉన్నారనుకో, మీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఒక బిగినర్కి ఆర్ఎల్స్ గ్యాంబ్లర్కి అవ్వచ్చు, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఈరోజు మీకు ప్రాఫిట్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఏ ఎమోషన్ ఉండదు, సీరియస్లీ ఏ ఎమోషన్ ఉండదు, ఎందుకంటే దానితో ఒక బిజినెస్ లా చూస్తాడు, బిజినెస్ లా ట్రీట్ చేస్తాడు. లాస్ వచ్చింది అనుకో ఏ ఎమోషన్ ఉండదు, లాస్ వస్తే నేర్చుకుంటాడు, ప్రాఫిట్ వస్తే దాన్ని తన క్యాపిటల్కి యాడ్ చేసుకుంటాడు. అదే ఒక గ్యాంబ్లర్ అనుకోండి, ప్రాఫిట్ వస్తే తన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే ఈరోజు ఒక 1,10,000 ప్రాఫిట్ వచ్చింది అనుకో, నెక్స్ట్ రోజు 5,00,000కి 50,000 ఆర్ 1,00,000 ప్రాఫిట్ ఇద్దాం అనుకుంటాడు. అంటే తన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి, తను క్వాంటిటీ సైజ్ ఇంక్రీజ్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5,000 క్వాంటిటీతో ట్రేడ్ చేశాడు అనుకో, నెక్స్ట్ టైం తను 10,000, 20,000 క్వాంటిటీతో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ లాస్ వచ్చింది అనుకో, ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇలా ఉంటుంది బేసిక్గా. సో అందుకని సిస్టమాటిక్ ట్రేడింగ్ అనేది, మీరు సీరియస్లీ స్టాక్ మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే, సీరియస్లీ దీన్ని ఒక ఫుల్ టైం ప్రొఫెషన్, అలా మీరు స్టాక్ మార్కెట్లో రావాలి అంటే మీకు ఫస్ట్ ఈ సిస్టమాటిక్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలియాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ట్రేడ్ ప్లాన్ అంటారు కదా, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి? సింపుల్ సార్, మనకి మార్కెట్ 3:30 క్లోజ్ అవుతుంది, క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ రోజు 9:15కి ఓపెన్ అవుతుంది. సో నేను బేసిక్గా గ్లోబల్ మార్కెట్స్ ట్రాక్ చేస్తాను, యుఎస్ మార్కెట్స్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఆ తర్వాత ఏషియన్ మార్కెట్స్ మార్నింగ్ ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత ఆ లోపు నాకు మార్కెట్ గురించి ఒక క్లారిటీ ఉంటుంది. సో ఈ గ్లోబల్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ అవ్వచ్చు, ఏషియన్ మార్కెట్స్ నుంచి నాకు ఒక క్లారిటీ ఉంటుంది, ఒక సెంటిమెంట్. ఆ తర్వాత ప్రీవియస్ డే ప్రైస్ యాక్షన్ చూస్తాను, ఆ ప్రీవియస్ డే ఏ లెవెల్లో ట్రేడ్ అయింది మార్కెట్, ఎక్కడి నుంచి ఫాల్ అయింది, అంటే ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, అండ్ అక్కడ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఎలా ఉంది, ఏంటి ఏమైనా చార్ట్ ప్యాటర్న్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా, ఇదంతా నేను ప్రీవియస్ డే జరిగిన ప్రైస్ యాక్షన్ని, ప్రీవియస్ 3-4 డేస్ జరిగిన ప్రైస్ యాక్షన్ని నేను క్లియర్గా స్టడీ చేస్తాను మార్కెట్లో. అండ్ ఈ ప్రైస్ యాక్షన్ తర్వాత నేను ఈ ప్రైస్ యాక్షన్ యూజ్ చేసి లెవెల్స్ మెన్షన్ చేసుకుంటాను. 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో మార్కెట్ ఓపెన్ అవగానే నేను ట్రేడ్ చేయను, 9:15 నుంచి 9:30 మధ్యలో నేను ట్రేడ్ తీసుకోను. ఎందుకంటే ఆ టైంలో మార్కెట్లో హ్యూజ్ నాయిస్ ఉంటుంది. అంటే ప్రీవియస్ డే పొజిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒకవేళ మార్కెట్ వాళ్ళకి అగెనిస్ట్గా ఓపెన్ అయింది అనుకో, వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి ఫేవర్గా ఓపెన్ అయింది అనుకో, వాళ్ళు ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతారు. వాట్ ఎవర్ ఫస్ట్ 15 minutes మార్కెట్లో హ్యూజ్ అన్సర్టనిటీ ఉంటుంది. సో ఆ టైంలో నేను ఏ ట్రేడ్ చేయను, కామ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. 9:30 తర్వాత నా ట్రేడ్ సెటప్ ప్రకారం నాకేమన్నా క్లూ వచ్చిస్తే నేను ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో 9:15 నుంచి 12:30 మధ్యలో ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఈ టైంలో నాకు మార్కెట్లో చాలా సైలెంట్గా ఉంది అనుకుందాం, మార్కెట్ ఏ ఎంట్రీ నా ట్రేడ్ సెటప్ ఏం ఫామ్ అవ్వలేదు. నేను ఆ టైంలో ఏదైనా బుక్ చదువుకోవడము, లేకపోతే స్టూడెంట్స్ ఉంటారు మాకు, ఆ స్టూడెంట్స్కి వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి లైవ్ మార్కెట్లో క్లియర్ చేయడము, ఇది చేస్తాను. 12:30 తర్వాత నేను యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత యూరోపియన్ మార్కెట్ సెంటిమెంట్ని బట్టి మన మార్కెట్ టర్న్ అవుతుంది బేసిక్గా. సో అప్పుడు మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో ఇది బేసిక్గా ట్రేడ్ ప్లాన్ అంటే, మన మార్కెట్ 9:15కి ఓపెన్ అవ్వకముందు మనం సెంటిమెంట్ అండ్ ప్రైస్ యాక్షన్ లెవెల్స్ని ముందే ప్రీ డిటర్మైన్డ్గా ఫిక్స్ చేసి ఉంచుకోవాలి. మన చుట్టూ ఉన్న మార్కెట్ మూవ్మెంట్ని కూడా తెలుసుకొని ఉండాలి. ఆ తర్వాత మార్కెట్ లైవ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 minutes నేనైతే ఏ ట్రేడ్ చేయను, మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత మార్కెట్ మూవ్మెంట్కి తగ్గట్టుగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9:15కి ముందు మీరు ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకున్నారు, అది ఎగ్జాక్ట్గా లైవ్ మార్కెట్లో వర్కౌట్ అవ్వదు. లైవ్ మార్కెట్కి తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటాను నా ట్రేడ్ ప్లాన్ని. మార్కెట్ ఎప్పుడు మన ట్రేడ్ ప్లాన్ తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వదు, మార్కెట్ తగ్గట్టుగా మనం ట్రేడ్ ప్లాన్ అడ్జస్ట్ చేసుకోవాలి, అది స్కిల్ బేసిక్గా. సో ఇలా ట్రేడ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని వెళ్తే మీరు ఒకవేళ మీకు లాసెస్ వచ్చినా మినిమం లాసెస్తో బయటకు వస్తారు మార్కెట్ నుంచి. సో ఇది బేసిక్గా సిస్టమాటిక్ ట్రేడింగ్ బేసిక్గా.
సో ఇలా ట్రేడింగ్ చేయాలి సార్. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇలానే ట్రేడ్ చేస్తారు. వాళ్ళకి మార్కెట్ ఓపెన్ అవ్వకుండా ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ ఉంటుంది అండ్ ప్రాపర్ ఐడియా ఉంటుంది ఏం చేయాలి వాళ్ళకి అగెనిస్ట్గా మార్కెట్ వెళ్తే. సో ఇలా ట్రేడ్ చేస్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి రెడ్డి. ఈ స్టాక్ మార్కెట్లో ఈ గ్యాంబ్లింగ్ అంటే ఏంటి, అదేవిధంగా ట్రేడింగ్ అంటే ఏంటి, సో దీని మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి, అదేవిధంగా సిస్టమేటిక్ ట్రేడింగ్ గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.